Happy New Year! It is one of the most exciting day which we used to wait for all our childhood. చైల్డ్హుడ్ ఏంటి ఇప్పుడు వెయిట్ చేయరా అంటే ఎవరు చేస్తున్నారంటే కొత్త సంవత్సరం కోసం వెయిటింగ్. ముందు ఇయర్ కంప్లీట్ అయ్యింది అని గ్రహించే లోపే వచ్చేస్తుంది కదా. అండ్ ఏమంత ఎగ్జైట్మెంట్ ఉందని రామ్ గోపాల్ వర్మ అన్నట్టు ప్రతి సంవత్సరం కింద సంవత్సరం లాగా ఉంటుంది, ఏమీ తేడా ఉండదు. నేను పుట్టినప్పటి నుంచి ఇది చూస్తున్నా. కానీ మీరు ఒకవేళ ఈ సంవత్సరం కొత్తగా ఉంటుందని మీకు అలాంటి అపోహలు ఉంటే అది మీ కర్మ. హ్యాపీ న్యూ ఇయర్ ఎనీవే. సో ఇదన్నమాట మ్యాటర్. న్యూ ఇయర్ అంటే మీరు ఫస్ట్ చేసే పని ఏంటి? నేను అయితే ఈ ఇయర్ హాలిడే లిస్ట్ చూసుకుంటా, మళ్ళా ఎప్పుడు లాంగ్ వీకెండ్లు వస్తాయా, ఏమేం చేయాలా అని. అది లీవ్స్ అండ్ రెస్ట్ కోసం పడే కకృతి. ఐ హోప్ యూ కెన్ రిలేట్ టు ఇట్. అలా మీరేం చేస్తారు న్యూ ఇయర్ అంటే? తాగుతాం, బరాబర్ తాగుతాం అంటారా? కానివ్వండి. ఇప్పుడు నేను మద్యపానం హానికరం అని చెప్పాననుకో, మాకు తెలుమని అంటారా? మీరు తాగండి, ఊగండి, మీరు చావండి. ఏ కొత్త విషయానికి అయినా ఎగ్జైట్మెంట్ ఉండేది అంటే చిన్నప్పుడే. వి ట్రై టు ఎంజాయ్ ద ప్రెజెంట్ ఎట్ దట్ టైమ్ అండ్ మేడ్ థింగ్స్ గెట్ రెడీ ఫర్ ద నియర్ ఫ్యూచర్, బట్ నాట్ థింకింగ్ అబౌట్ ద ఫర్దర్ ఫ్యూచర్. డిసెంబర్ స్టార్ట్ అయ్యేసరికి ఆల్ మై ఐస్ యూస్ టు బి ఆన్ ద షాప్స్ ఫర్ గ్రీటింగ్ కార్డ్స్. ఈసారి ఏ మోడల్స్ వచ్చాయా, ఎంతమంది ఫ్రెండ్స్కి ఇవ్వాలి, మెసేజెస్ ఎలా రాయాలి, క్లాస్ అంతా ఇవ్వాలి కదా. కానీ దానికి మా అమ్మ ఒప్పుకోదే అన్ని కొనడానికి. మూవీ యాక్టర్ గ్రీటింగ్ కార్డ్స్, క్రికెటర్స్, నబ్బంద, ఓషానో అన్ని రకాలు ఉండేవి. మనకి చాలా స్పెషల్ అయిన వాళ్ళకి మ్యూజిక్ గ్రీటింగ్ కార్డ్స్ కూడా ఇచ్చేవాళ్ళం. 50 రూపాయలు. అయ్యే బాబోయ్, 50 రూపీస్ అంటే మాటలు అప్పట్లో. 5 రూపాయలు కార్డుకి పెడితేనే గొప్ప. మరి ఇప్పుడు ఎలా? అప్పుడే నాలో ఉన్న ఆర్టిస్ట్ లెగిచి హ్యాండ్ మేడ్ కార్డ్స్, వెల్త్ అవుట్ ఆఫ్ వేస్ట్, పెన్సిల్ తుక్కు, పిస్టాషల్స్ అలా కార్డ్స్ చేసేవాళ్ళం. బోల్డ్ మంది చేసే ఉంటారు కదా. గ్రీటింగ్స్ ఒకవైపు అయితే నెక్స్ట్ డిసెంబర్ 31 హ్యాపీ న్యూ ఇయర్ ముగ్గులు వేశారా? నేను చేసే పని అది ఒక్కటే. ఎందుకు అంటే బయటకి వేరే హౌస్ పార్టీస్ కూడా ఐఎమ్ నాట్ అలౌడ్ టు గో. అర్ధరాత్రి చిన్నపిల్ల, పైగా ఆడపిల్ల, నోవే అమ్మరే. మన ఇంట్లో ముగ్గులు వేసి ఊర్లో వాళ్ళు, వీధిలో వాళ్ళు ఏ ముగ్గులు వేశారు, ఎవరిది బాగుంది అందరికంట అని జడ్జ్ చేయడానికి వెళ్ళేవాళ్ళం. దిస్ ఇస్ యాక్చువల్లీ వెరీ కూల్ మెమరీ. ఇప్పట్లాగా టెన్షన్స్ లేవు. రేపు ఒక స్పెషల్ అండ్ ఎగ్జైట్మెంట్ అంతే. దిస్ ఇస్ వెరీ సింపుల్ అండ్ నైస్. కరెక్ట్గా 12కి కరెంట్ పోతుంది, లైట్స్ ఆఫ్. ఇంకా రోడ్డు మీద కుర్రాళ్ళు జుమ్మని బైక్ మీద ర్యాలీలు చేసేసి హ్యాపీ న్యూ ఇయర్ నడుచుకుంటూ పోతారు. ఎవడి పిచ్చి వాడి సంతోషం. నేను మా ఫ్రెండ్స్తో పాటు న్యూ ఇయర్ పార్టీస్ ఎప్పుడు చేసుకోలేదు, కానీ మా రిలేటివ్స్ అందరూ ఫర్ 2 years అందరూ కలిసి దేర్ అండ్ సమ్ బోర్డ్ గేమ్స్, కేక్స్, ఫుడ్. దిస్ బికేమ్ ఎ ఫ్యామిలీ పార్టీ టు మీ. టు సే ఇది ఒక్కటే నా లైఫ్ లో ఇప్పటి వరకు న్యూ ఇయర్ పార్టీ. ఈవెన్ స్కూల్లో ఉన్నప్పుడు న్యూ ఇయర్ అంటే ఖచ్చితంగా టీచర్స్ ఈ వర్డ్ తీసుకువస్తారు, అదే రెజల్యూషన్. యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ రెజల్యూషన్ టు బి డిసిప్లిన్ అంటారు. అంత లేదు, రెజల్యూషన్స్ కోసం న్యూ ఇయరే అవసరం లేదు, నీకు పట్టుదల ఉండాలి. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు పెద్దయ్యావు కదా, ఏంటి ఎప్పుడు చిన్నప్పుడు మా పేరెంట్స్ అది చేయనివ్వలేదు, ఇది చేయనివ్వలేదు అంటావు, ఇప్పుడు కావాలంటే వెళ్ళు పార్టీలకి, ఎవరొద్దన్నారు అంటారా? ఐ డోంట్ నో. నాకు ఓయ్ మూవీలో సంధ్య లాగా సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం. లాస్ట్ ఇయర్ ఐ వాజ్ ఇన్ హైదరాబాద్. ఐఎమ్ ఇన్ హాస్టల్ and I was so happy seeing all crackers popping up as soon as it is 12. I love sky gazing. And what are your plans for this new year? Do let me know in the comments. And I'm open for suggestions. Spotify, Insta link kuda meeku istunna. Annitoni support chesandi mari. Subscribe. Bye.